హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అయితే డిస్కస్ చేద్దాం. షార్ట్స్ రూపంలో మీకు అందిస్తున్నాం. ఈ సమాచారాన్ని మీరు గ్రహించి లబ్ధి పొందాలని ఉద్దేశంతో. సరే, టాపిక్లోకి వెళ్దాం. భారతదేశంలో విజయవంతమైన మొదటి నూలు మిల్లు ముంబైలో 1854లో స్థాపించబడింది. భారతదేశంలో మొదటి నూలు వస్త్ర పరిశ్రమ కేంద్రీకరించబడిన ప్రదేశం మహారాష్ట్ర మరియు గుజరాత్ ప్రదేశం. భారతదేశంలో మొదటి జనపనార మిల్లు 1855 రిష్ట్రా అనేటువంటి ప్రాంతం. భారతదేశంలో 60% పంచదార పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్, బీహార్. ఉక్కు తయారీకి అవసరమైన ఇనుప ధాతువు కోకింగ్ కోల్ అండ్ సున్నపు రాయిల నిష్పత్తి. ఇనుప ధాతువు 4%, కోకింగ్ కోల్ 2%, సున్నపరాయి 1% ఉండాలి ఉక్కు తయారవ్వాలంటే. అల్యూమినియం ఉత్పత్తిలో ఎలక్ట్రోలైట్ వలె పనిచేసే ద్రవలోహం క్రియోలైట్. దేశంలో మొదటి సిమెంట్ పరిశ్రమ 1904 చెన్నైలో స్థాపించడం జరిగింది. భారతదేశపు ఎలక్ట్రానిక్స్ రాజధానిగా పిలువబడే నగరం బెంగళూరు. భారతదేశంలో తొలి పంచ్ మార్క్ నాణేలు సుమారు 2500 సంవత్సరాల క్రితం నాటివి. అక్బర్ కాలంలో ప్రసిద్ధి చెందిన బంగారు నాణం పేరు మెహర్. బంగ్లాదేశ్ గ్రామీణ బ్యాంక్ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్. భారతదేశంలో నోట్ల చలామణి రద్దు చేసిన సంవత్సరం 2016 నవంబర్. ప్రపంచ వాణిజ్య సంస్థలో ఎన్ని దేశాలు సభ్యులుగా ఉన్నాయి? ప్రస్తుతం 164. భూమి ఉపరితలం గ్లోబుపై నేల యొక్క వాటా 30%గా ఉంది. ప్రపంచ జనాభాలో 90% భూమిపై గల నేలలో ఎంత భాగం నివసిస్తున్నారు? 30%. బొట్టుగా కారే ఒక నీటి కుళాయి వల్ల సంవత్సరానికి ఎన్ని వందల లీటర్లు నీరు వృధా అవుతుంది అంటే 1200 లీటర్లు. పక్షులు, జంతువులతో వ్యాపారం చేయటం నిషేధించు అంతర్జాతీయ సంస్థ సిఐటిఈఎస్. సిఐటిఈఎస్ యొక్క పూర్తి రూపం కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పైసెస్. ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.